లోకేష్ యాత్ర ప్రభావం ఏమైనా ఉంటుందా? ఆ యాత్ర తీరు ఎలా ఉంది? లోకేష్ ఎలా మీరు చూస్తున్నారు? గమనిస్తే చూస్తున్నాం కదా, మళ్ళీ అవే ఒక పిచ్చి డైలాగ్స్, ముఖ్యమంత్రి గారిని తిట్టుకుంటా పనికి మాలినటువంటి ఆ భాష కూడా సరిగ్గా ఉండదు. వెంకటేశ్వర స్వామి ఆశయాల కోసం అంటే ఏంటండి ఇది? వెంకటేశ్వర స్వామి ఆశయాల కోసం ఈయన యాత్ర మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడు వచ్చి చెప్పారు నా ఆశయాన్ని నెరవేర్చని? అంటే ఇప్పటి వరకు కూడా అతనికి భాష మీద పట్టులేదు. ఒక్క వాక్యాన్ని సరిగ్గా సరైన పదాలతో ఉచ్చరించలేడు. ప్రజలు ఎప్పుడో నిర్ధారించారు ఇతనికి ఏమీ తెలియదు అని చెప్పి, ఇతనికి ఏది రాదు. అందువలన ఇతనికే తన వాక్యం మీద తనకే ఒక స్పష్టత లేనివాడు పరిపాలన మీద ఏమి స్పష్టత ఉంటుంది, ప్రజల సమస్యల మీద ఏమి స్పష్టత ఉంటుంది? మంత్రులకి భయం అంటే ఏంటో చూపిస్తానని అంటున్నాడు. అందుకనే కావాలి 70 రోజులు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలే, పారిపోయి 72 రోజులు అసలు ఎక్కడ పారిపోయాడో కూడా. నిజంగా అప్పుడు అనుకున్నారు తెలుగుదేశం పార్టీను ప్రజలు కూడా, అసలు లీడర్షిప్ అనేది ఆ క్వాలిటీ ఇప్పుడు తెలుస్తుంది. కష్ట సమయం వచ్చినప్పుడే నీ తండ్రి లక్షల కోట్లు సంపాదించి అందిస్తూ ఉంటే నువ్వు కాలు కింద పెట్టకుండా గారాభంగా పెరిగినటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడితే అవి చెల్లవు. కానీ నిజమైన లీడర్షిప్ ఏంటంటే, నీ తండ్రికి కష్టం వచ్చింది, వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. కష్టం అంటే అతనికి కష్టం, మీకు కష్టం, ప్రజలకు కాదు. అది అతను చేసిన పాపాలకు అది ప్రతిఫలం. అది అట్లా కూర్చున్నప్పుడు నువ్వు అప్పుడు నిలబడాలి గట్టిగా, పార్టీ క్యాడర్ని జారిపోకుండా నువ్వు నిలబడాలి పార్టీ కోసం. అప్పటికప్పుడే నువ్వు మధ్యంతరంగానే నీ పాదయాత్ర ఆపు చేసావు. ఆ పాదయాత్ర కూడా ఎంత దరిద్రంగా రాత్రుల్లో చేసేది పాదయాత్ర, పగలు చేయరా అది? ఇవన్నీ జిమ్మిక్కులు, ఇదంతా ప్రజలకు అర్థమవుతూనే ఉంది. నిజంగా పాదయాత్ర చేసిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు నిజమైన పాదయాత్రలు అంటే. కానీ ఈ తండ్రి కొడుకులన్నీ జిమ్మిక్కులు, మోసాలు, పచ్చ మీడియాను పొగట్టడానికి, పైన కూర్చోబెట్టడానికి. అలాగే ఇతనికి ఏ విధంగా కూడా క్వాలిటీస్ లేనటువంటి వ్యక్తి. రాజకీయాలకు కాదు కదా, కనీసం దేనికి కూడా పనికిరాని పరిణితి రాలేదంటారు. ఇప్పుడు పరిణితి అనేది ఇంకా రాలేదు, మెచ్యూరిటీ రాలేదు, ఇంకా అసలు రాదు కూడా, ఈ జన్మకు రాదు. ఎందుకంటే అతను ఆ విధంగా తీర్చిదిద్దబడిన వ్యక్తి. అతను ఆ విధంగానే పుట్టాడు అంతే, దాన్ని తప్పుపట్టలేం మనము. ఎందుకంటే అతని జన్మే అట్లాంటిది. అతనికి ఏ విధంగా కూడా అతని బ్రెయిన్ అంతకు మించి ఎదగదు, అంతకంటే పని చేయదు. ఒక్క దాంట్లో మాత్రం అతను చాలా నిష్ణాతుడు. ఒక్క విషయం మనం అంగీకరించాల్సిందే, ఆ విషయంలో ఇంకెవరు అతనితో కంపేర్ చేసేవి కూడా లేదు అసలు. దేంట్లో అంటే కరప్షన్లో తండ్రిని మించిపోయిన కరప్షన్ చేశాడు అతను. ఎలా డబ్బులు వసూలు చేసుకోవాలో అతనికి తెలిసినంత ఆ విద్య ఇంకెవరికి తెలియదు. ఒక కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చి కూడా అతని నుంచి ఎలా లంచం తీసుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి లోకేష్. అసలు ఎందుకండి ఈ తండ్రి కొడుకులు, లేకపోతే ఈ దత్తపుత్రుడు వీళ్ళకి ఏంటండి? ఏ విధంగా ఇక్కడ ఉండరు, ఈ రాష్ట్రంలో ఉండరు, ఎక్కడో హైదరాబాద్లో మీ మకాం ఉంటుంది, ఏదో వలస పక్షుల్లాగా అప్పుడప్పుడు వస్తారు. కరోనాలో ఎక్కడ పోయారండి మీ ముగ్గురు?